ఫిబ్రవరి 26 శివరాత్రిలోపు ఈ 8 వస్తువుల నుండి ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్న అపార ఐశ్వర్య యోగం 7 తరాలకు సరిపడా డబ్బు వస్తుంది. 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది. అయితే ఈ మహాశివరాత్రిలోపు ఈ 8 వస్తువుల్లో నుండి ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్న అపార ఐశ్వర్య కయోగం సిద్ధిస్తుంది. మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి. ధనం దూసుకు వస్తుందికటిక దరిద్రుడైన కోటీశ్వరుడుగా మారుతాడు. అంతులేని ఐశ్వర్యం వస్తుంది. శివయ్య అనుగ్రహం కలుగుతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. అదృష్టం, ఐశ్వర్యం పడుతుంది. మీ సుడి తెరిగపోతుంది. మీ జాతకం మారిపోతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయికని విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. 7 తరాలకు సరిపడా డబ్బు లభిస్తుంది. శివుడి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకున్న దరిద్రం అంతా కూడా పోతుంది. మీ కష్టాలనీ తొలగపోయి మీ జాతకం మారిపోతుంది. మీరు అపర కోటీశ్వరులుగా మారిపోతారు అని పండితులు చెబుతున్నారు. మరి శివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకోవలసిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మాఘమాసంలో కృష్ణపక్షం చతుర్దశి కలిగి ఉన్న రోజును మహాశివరాత్రిగా పరిగణించబడుతుందని గ్రంథాలు తెలుపుతూ ఉన్నాయి. అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలనే శాస్త్ర నిర్ణయం. అభిషేక ప్రియుడు శివుడికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి. మహాశివుడు లింగ ఆకృతిని పొందిన రోజునే శివరాత్రిగా జరుపుకుంటాం. ఈ పర్వదినం రోజున భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడిని పూజిస్తే జీవితంలో సమస్యలు రావని విశ్వసిస్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండడం, జాగరణ చేయడం అందరికీ కూడా తెలిసిన విషయాలే. ఒకనాడు కైలాస పర్వత శిఖరంపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులే ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోనూ ఉత్తమముగు వ్రతమును, భక్తిముక్తి ప్రదాయకమైన దాన్ని తెలపమని కోరుకున్నది. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమును దాని విశేషాలను తెలియజేశాడు. దీనిని మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరించాలని, తెలిసి కాని తెలియక కాని ఒక్కమారు చేసినను యముడి నుండి తప్పించుకుని ముక్తి పొందుతారని దాని వృత్తాంత సారము ఈ కథ రూపంలో వివరించెను. ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింస వృత్తి గల బోయవాడు ఒకడు ఉండేవాడు. అతడు ప్రతి ఉదయం కూడా అడవికి వేటకు వెళ్లి సాయంత్రం ఏదైనా మృగమును చంపి తెచ్చుకుని కుటుంబాన్ని పోషించేవాడు. కాని ఒకనాటి ఉదయమున బయలుదేరి వెళ్లి అడివినంత కూడా తిరిగిన ఒక్క మృగం కూడా దొరకలేదు. ఆ రోజు చీకటి పడుతూ ఉన్న ఉత్త చేతులతో ఇంటికి వెళ్లడానికి మనస్కరించక వెనుతిరిగెను. దారిలో అతనికొక తటాకము కనిపించెను. ఏవైనా మృగాలు నీరు త్రాగటకోసం అచ్చడికి తప్పకుండా వస్తాయని వేచి ఉండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టు ఎక్కి తన చూపులకు అడ్డముగానున్న ఆకులను, కాయలను వెరిచి క్రింద పడవేయసాగెను. చలికే శివ శివ అని వణుకుతూ విల్లు ఎక్కిపెట్టి మృగాల కోసం వేచియుండెను. మొదటి జామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చెను. ఆ బోయవాడు దానిపై బాణము విడవబోగా లేడి భయపడగా, బోయవాడ నన్ను చంపకుము అని మనుష్య వాక్కులతో ప్రార్థించెను. ఆ బోయవాడు ఆశ్చర్యపడి మనుష్యుల వలె మాట్లాడుని సంగతి తెలుపమని కోరెను. దానికి జంక నేను పూర్వ జన్మమున రంభను, అప్సరసను, హిరణ్యాక్షుడను రాక్షస రాజును ప్రేమించి శివుడిని పూజించుట మరచితిని. దానికి రుద్రుడు కోపించి కామరతురులైన నీవు, నీ ప్రియుడు జింకలుగా 12 ఏళ్లు గడిపి ఒక బోయవాడు బాణముతో చంపనుండగా శాప విముక్తులు అవుదురని సెలవిచ్చెను. నేను గర్భిణీని, అవధ్యను, కనుక నన్ను వదులుము. మరొక పెంటి జింక ఇచ్చటికి వచ్చును. అది బాగుగా బలిసినది కావున దానిని చంపుము, లేనిచో నేను వసతికి వెళ్లి ప్రసవించి శిశువును బంధువులకు అప్రుగంచి తెరిగ వస్తాను అని అతన్ని ఒప్పించి వెళ్ళాను. 2వ జాము గడిచెన్ను. మరొక పెంటి జింక కనిపించెను. బోయవాడు సంతోషించి విల్లు ఎక్కుపెట్టి బాణము విడువబోగా అది చూసిన జింక భయపడి మానవ వాక్కులతో ఓ పోరెండు బోయవాడ, నేను వెరహంతో క్రూశించియున్నాను. నాలో మేఢో మాంసములు లేవు. నేను మరణించిన నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగ జింక ఒకటి రాగలదు. దానిని చంపుము. రానిచో నేనే తిరిగె వస్తాను అని అంటుంది. బోయవాడు దానిని కూడా విడిచిపెట్టెను. 3వ జాము వచ్చెను. బోయవాడు ఆకలితో జింక కోసం వేచియుండెను. అంతలో ఒక 4 మగ జింక అక్కడికి వచ్చెను. విల్లు ఎక్కుపెట్టి బాణము విడువబోగా ఆ మృగము బోయవాన్ని చూసి, మొదటి 2 పెంటి జింకలు తన ప్రియురాలిని నువ్వే చంపావా అని ప్రశ్నించెను. అందుకు బోయవాడు ఆశ్చర్యపడి 2 పెంటి జింకలు మరల వచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళినవి నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు. ఆ మాట విని నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చేదను. నా భార్య ఋతుమతి. ఆమెతో గడిపి ఆ బంధుమిత్రుల అనుజ్ఞ పొంది మరల వస్తాను అని ప్రమాణం చేసి వెళ్ళను. ఇట్లా 4 జాములు గడిచి సూర్యోదయ సమయంలో బోయవాడు జింకల కొరకు ఎదురుచుచుండెను. కొంతసేపటికి ఆ 4 జింకలు వచ్చి నన్ను మొదట చంపము, నన్నే మొదట చంపమని అంటూ బోయవాడి ఎదుట మోకరిల్లెను. అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను. వాటిని చంపుటకు అతని మనసు ఒప్పుకోలేదు.
తన హింస వృత్తిపై జుగుప్స కలిగెను. ఓ మృగములారా, మీ నివాసములకు వెళ్ళుము. నాకు మాంసము అక్కరలేదు. మృగములను బెదరించుట, బంధించుట, చంపుట పాపము. కుటుంబం కొరకు ఇక నేను ఆ పాపము చెయ్యను. ధర్మములకు దయమూలము. ధర్మము సత్యం ఫలము. నీవు నాకు గురువు ఉపదిశ్యవు. కుటుంబ సమేతంగా నీవు వెళ్ళుము. ఇక నేను సత్యం, ధర్మమును ఆశ్రయించి నా అస్త్రములను వదిలిపెట్టుదును అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణ ఆచరించి తారపత్ర ధర్మ సందేహాలు నమస్కరించెను. అంతలో ఆకాశమున దేవదుందుబిలు మ్రోగెను. పుష్పవృష్టి కురిసెను. దేవదూతలు మనోహరమగు విమానమును తెచ్చి ఈ విధంగా అన్నారు: ఓ మహానుభావా, శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించినది. ఉపవాసము, జాగారమును జరిపితివి. నీకు తెలియకుండానే లింగమును పూజించితివి. నీవెక్కినది బిల్వ వృక్షము. దాని క్రింద స్వయంభూ లింగం ఒకటి గుబురులో మరుగుపడి ఉన్నది. నీవు తెలియక బిల్వపత్రములు త్రుంచివేసి శివలింగాన్ని పూజించితివి. అందువలన నీవు స్వర్గమునకు వెళ్ళముముగరాజా. నీవు సకుటుంబముగా నక్షత్ర పాదము పొందుము. ఈ కథ వినిపించిన పెదప పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇట్లా అనెను: దేవి, ఆ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించు మృగశర నక్షత్రము. 3 నక్షత్రములలో ముందున్న 2 జింక పిల్లలు, వెనుకనున్న మూడవది మృగయి. మూడింటిని కలిపి మృగశీర్ష అందరు. వాటి వెనక ఉండు నక్షత్రములలో ఉజ్వలమైనది లుబ్ధక నక్షత్రము. మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగరూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలం. కాబట్టి శివుడు అనుగ్రహం కొరకు రాత్రి మేల్కొని భక్తితో అభిషేకాలు, పూజలు, భజనలు చేస్తారు. అందుచేత శివరాత్రిగా పిలవబడుతుంది. ఇది హిందువులకు, ముఖ్యంగా శైవులకు అత్యంత పుణ్యప్రదమైన రోజు. మహాశివరాత్రిని హిందువులు ఎంతో గొప్పదైన పర్వదినంగా జరుపుకుని శివుణ్ణి కొలిచి తరిస్తారు. శివుడు అభిషేక ప్రియుడు. ఉపవాసం, జాగరణలు ఎంతగానో ఇష్టపడతాడు. నిత్యం మంచుకొండల్లోనే ఉండే ఆ దేవదేవుడు అభిషేకాన్ని ఇష్టపడతారు. అందుకే నిత్యం ఆయనను నీటితో అభిషేకిస్తే మంచిదని చెబుతూ ఉంటారు. ముక్కంటి కన్యంలో కాలకుట విషముంది కాబట్టి దాని కారణంగా ఆయన శరీరం వేడిగా ఉంటుందని చల్లని నీటితో అభిషేకం చేయడం వల్ల ఆయన శరీరం చల్లగా మారుతుందని పురాణాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి రోజున శివునికి అభిషేకం చేసి బ్రహ్మచర్యం పాటించాలి. నేలపై పడుకోవడం, సాత్విక ఆహారం తీసుకోవడం, ఒక పూట భోజనం, శారీరకంగా, మానసికంగా శుద్ధిగా ఉండాలి. కోపతాపాలు, ఇతరులను నిందించడం వంటి పనులు అస్సలు చేయకూడదు. శివరాత్రి మహత్యం అంతా కూడా రాత్రివేళలోనే ఉంటుంది. అందుకే భక్తజనులు అందరూ కూడా ఈ రాత్రిపూట భజనలు, పురాణ కాలక్షేపం లేదంటే శివనామస్మరణతో గడుపుతూ ఉంటారు. కొందరు వీలున్నవారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు, అర్చనలు చేయించి ఆ పరమశివుని కృపా కటాక్షాలను పొందుతారు. రోజంతా శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ అంటూ ధ్యానం చేయటం వలన మనస్కు ప్రశాంతత చేకూరుతుంది. ఇంతటి పవిత్రమైన శివరాత్రి రోజు కొన్ని వస్తువులను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే మంచిదని, అలాగే శివుని అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివరాత్రిలోపు ఒక దక్షిణావృత శంఖం ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. దక్షిణావృత శంఖం ఎంతో ప్రత్యేకమైనది. దీనిని శివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకుని మీ పూజగదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. పరమశివుడి అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారిపోతారు. కావున మీరు కూడా శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు అయినా సరే ఒక దక్షిణావృత శంఖం తెచ్చుకుని పూజగదిలో పెట్టుకుంటే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. ఇక రెండవ వస్తువు ఏమిటంటే ఘమరుకం. శివునికి ఘమరుకం అన్నా కూడా చాలా ఇష్టం. ఘమరుక శబ్దం అన్న కూడా ఎంతో ఇష్టం. శివుని చేతిలో ఎప్పుడు కూడా ఒక ఘమరుకం ఉంటుంది. కాబట్టి శివుడికి ఎంతో ఇష్టమైన మహాశివరాత్రిలోపు ఒక చిన్న ఘమరుకాన్ని తెచ్చుకుని మీ పూజగదిలో పెడితే శివుడి అనుగ్రహ, ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. మీకున్న దరిద్రం పోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇక నాలుగవ వస్తువు ఏమిటంటే గోవు బొమ్మ. ఎవరైనా సరే మహాశివరాత్రిలోపు ఒక గోవు బొమ్మను తెచ్చుకుని మీ పూజగదిలో పెట్టుకుంటే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. గోవు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం. ఎవరైతే మహాశివరాత్రిలోపు గోవు బొమ్మను ఇంటికి తెచ్చుకుంటారో వారికి సకల సంపదలు కూడా సిద్ధిస్తాయి. అలాగే మహాశివరాత్రిలోపు గవ్వలు, భోమతి చక్రాలు, తామర గెంజలు వంటి లక్ష్మీప్రదమైన వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. రుద్రాక్షలు మరియు నందీశ్వరుడు యొక్క బొమ్మ మహాశివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకోవాలి. మహాశివరాత్రిలోపు ఎవరైతే రుద్రాక్షలు కాని మహానందీశ్వరి యొక్క బొమ్మ కాని రుద్రాక్ష మాలను గాని ఇంటికి తెచ్చుకుని శివుడికి సమర్పిస్తారు. ఇలా చేస్తే మీకు ఉండే దరిద్రం అంతా కూడా పోతుంది.
శివుడి అనుగ్రహం లభిస్తుంది. శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి నందీశ్వరుడు బొమ్మని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఎంతో మంచిది. పూజగదిలో శివుడి ఫోటో ముందు ఈ నందీశ్వరుడు బొమ్మ పెడితే మీకు సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఈ శివరాత్రిలోపు విభూదిని కొని ఇంటికి తెచ్చుకున్న కూడా అపార ఐశ్వర్యం కలుగుతుంది. ఎందుకంటే విభూది అనేది శివుడి స్వరూపం. విభూది శివరాత్రి లోపు లేదా శివరాత్రి రోజున ఇంటికి తెచ్చుకుంటే సకల ఐశ్వర్యాలు, మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఐశ్వర్యం పెరుగుతుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పోయి మీ జీవితంలోని కష్టాలు దుఃఖాల నుండి బయటపడి ఐశ్వర్యాన్ని పొందుతారు. ఎందుకంటే విభూది అనేది ఐశ్వర్యకారకం. విభూదికి మన కష్టాలను తొలగించే శక్తులు ఉంటాయి, అద్భుతమైన పవర్స్ ఉంటాయి. సాక్షాత్తు శివుడే ఆ శక్తులను విభూదికి ఇచ్చాడు. కనుక తప్పనిసరిగా శివరాత్రి లోపు విభూదిని కొని ఇంటికి తెచ్చుకోండి. తెచ్చి అలా వదిలేకుండా ప్రతిరోజూ ఆ విభూదిని మీ నుదుటిన బొట్టుగా పెట్టుకోండి. ప్రతిరోజు కుదరకపోతే కనీసం సోమవారం రోజు అయినా సరే విభూదిని బొట్టుగా పెట్టుకోండి. అలాగే శివరాత్రిలోపు ఒక చిన్న శివలింగాన్ని ఇంటికి తెచ్చుకోండి. చిన్న సేజులో ఉన్న ఒక శివలింగాన్ని తెచ్చి మీ పూజగదిలో పెట్టుకోండి. లింగ రూపంలో ఉన్న శివుడిని పూజిస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ శివయ్య అనుగ్రహం మీ ఇంటి పైన ఉంటుంది. అయితే మనలో చాలామంది ఇంట్లో శివలింగం ఉండకూడదని భ్రమపడతారు. కాని పూజగదిలో ఒక శివలింగాన్ని పెట్టుకుని శివరాత్రి రోజున ఆ లింగాన్ని పూజిస్తే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో సరిపడా డబ్బు వస్తుంది. పూజగదిలో శివలింగం ఉంటే ప్రతిరోజు నిత్యాభిషేకాలు, మహా నైవేద్యాలు సమర్శించాలని కొంతమంది అనుకుంటారు. కాన్ అవేమీ పట్టించుకోకుండా భక్తి శ్రద్ధలతో ఒక చిన్న శివలింగాన్ని తెచ్చుకుని మీ పూజగదిలో పెట్టుకోండి. ఇంట్లో పూజలు చేసేటప్పుడు మాత్రం నీటితో శివలింగానికి అభిషేకం చేసి ఒక చిన్న బెల్లం ముక్కను నివేదిస్తే సరిపోతుంది. శివలింగాన్ని కొనలేని వారు శివరాత్రి పండుగ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకుని దానికి అభిషేకాలు చేసుకోవచ్చు. గంట్లో పూజలు చేసేటప్పుడు మాత్రం నీటిన శివలింగానికి అభిషేకం చేసి ఒక చిన్న బెల్లం ముక్కను ఒకటి నివేదిస్తే సరిపోతుంది. శివలింగాన్ని కొనలేని వారు శివరాత్రి పండుగ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకుని దానికి అభిషేకాలు చేసుకోవచ్చు. అలాగే మహాశివరాత్రి పండుగ వచ్చేలోపు ఖచ్చితంగా ఒక రాగ చెంబును కొని ఇంటికి తెచ్చుకోండి. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం రాగ చెంబులో త్రిమూర్తులు కొలువే ఉంటారు. కాబట్టి ఒక రాగ చెంబును తెచ్చుకుని ఆ రాగ చెంబులో నిండా నీళ్లు పోసి అందులో ₹1 నాణెం వేసి మీ పూజగదిలో పెట్టండి. రాగ చెంబులో ఉన్న నీటిలో పుష్కలంగా దైవశక్తి ఉంటుంది. అయితే శివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజగదిలో రాగ చెంబును తప్పనిసరిగా పెట్టుకోండి. పూజ చేసిన తర్వాత రాగ చెంబులో ఉన్న నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలపైన చల్లుకోండి. ఇలా చేస్తే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. చివరిగా బెల్లం కూడా మహాశివరాత్రి లోపు ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవడం వల్ల మీరు శుభవార్తలు వింటారు, మధురమైన వార్తలు వింటారు. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. చాలామంది తమ ఇళ్లలో శుభకార్యాలు జరగడం లేదని ఎంతో బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వారు శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మేము చెప్పిన ఈ 8 వస్తువుల్లో నుండి ఏదో ఒక వస్తువును గాని లేదారా. అంతేకాదు అపార ఐశ్వర్యం యోగం సిద్ధిస్తుంది. ఆల్రెడీ ఇంట్లో ఉంటే అవసరం లేదు. ఈ వస్తువులు ఇప్పటివరకు ఇంట్లో లేనివారు శివరాత్రిలోపుగాని శివరాత్రి రోజుగాని ఇంటికి తెచ్చుకోండి. తద్వారా ఆ పరమశివుడి అనుగ్రహంతో పాటు మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.